వెల్కమ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది ఆన్లైన్ లో పర్చేస్ చేసుకొని హ్యాపీ కస్టమర్స్ అయ్యారు. అదే హ్యాపీ న్యూస్ తో అంతే హ్యాపీగా మీ అందరి ముందుకి కొత్త కలెక్షన్ తో వచ్చేసాం. బట్ అవన్నీ చూపించే ముందు మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తున్నాము, మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే అవుతుంది, చూసేయండి. లేదు స్టోర్ కి విజిట్ చేసి మరీ ఆర్నమెంట్ తీసుకుంటాం అంటున్నారా? అయితే వీఆర్ లొకేటెడ్ అట్ విజయవాడ, హైదరాబాద్. మీ అందరి కోసం అడ్రస్ పూర్తి వివరాలు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయబడ్డాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ చూసేద్దామా? ఈ రోజు మనం చూడబోతున్నాము బ్యూటిఫుల్ పచ్చి లాంగ్ హారం కలెక్షన్. పచ్చి లాంగ్ హారంలో ఒక బ్యూటిఫుల్ హారం చూస్తున్నాం మనము. బొట్టుమాల డిజైన్ అన్నమాట, అది కూడా పచ్చి వర్క్ లో. సో పచ్చి వర్క్ ఇస్ నథింగ్ బట్ మీ అందరికీ తెలిసిందే కదా, మనం ఒక మౌల్డ్ లో గోల్డ్ వేసి ఒక బ్యూటిఫుల్ డిజైన్ ని మనం బయటకు తీస్తాం అనమాట. అండ్ ఈ డిజైన్ డీటెయిలింగ్ మనం చూసినట్టయితే స్టార్టింగ్ లో మనకి సీజర్డ్ స్టోన్స్ తోటి లేదా మనం సిగ్నిటీ స్టోన్స్ అంటాం, వాటితో ఒక బ్యూటిఫుల్ డిజైన్ టు ద నెక్ లైన్ వచ్చింది. దాని తర్వాత ఓవరాల్ డిజైన్ అంతా కూడా ఆల్టర్నేటివ్ గా మనకి బ్యూటిఫుల్ పికాక్స్ ఉన్నాయి. సో ఆ పికాక్ పైన ఒక క్లారిటీగా మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఏదైతే మనకి పికాక్ కనిపిస్తుందో, పికాక్ పైన మనకి సౌత్ సీ పర్ల్ ఉంది, దాని కింద మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నమాట. ఆల్టర్నేటివ్ గా ప్రతి పికాక్ మధ్యలో కూడా మనకి సీజర్డ్ స్టోన్స్ ఉన్నాయి, దాంతో పాటు ఒక బార్ రావడం జరిగింది. అండ్ ఆ ఆల్టర్నేటివ్ బార్స్ లో కూడా మనకి రూబీ స్టోన్స్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ అనేవి ఉన్నాయి. దాని తర్వాత కింద ఏదైతే బొట్టుమాల ఉందో ఆ ఫ్లవర్స్ కూడా మనకు ఆల్టర్నేటివ్ గా ఎమరాల్డ్ స్టోన్స్ అండ్ రూబీ స్టోన్స్ ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా ఇట్ ఈస్ టోటలీ ఫిల్డ్ విత్ సీజర్డ్స్, ఎమరాల్డ్స్ అండ్ రూబీ స్టోన్స్. చాలా హెవీగా కూడా కనిపిస్తుంది. అండ్ మధ్యలో మనం సెంటర్ లో చూసినట్టయితే ఇక్కడ మనకి చిన్నగా లక్ష్మీదేవి కనిపిస్తుంది అనమాట. అది కూడా చాలా ప్రిటీగా బ్యూటిఫుల్ డిజైన్. అంటే ఇదంతా కూడా మనకి పికాక్స్ వచ్చి మధ్యలో మాత్రం మనకి కొంచెం చిన్న సైజ్ లో లక్ష్మీదేవి విగ్రహం రావడం జరిగింది. చూడడానికైతే చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది, వేసుకుంటే కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇది మనం 2 ways గా యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ అ లాంగ్ హారం అండ్ దీన్ని మనము ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఇది వడ్డానంగా కూడా అయిపోతుంది. ఇంత బ్యూటిఫుల్ డిజైన్ అనమాట, వేర్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ 2 variations ఆర్ 2 forms. అండ్ ఒకసారి దీన్ని బ్యాక్ డిజైన్ కూడా చూద్దాము. మనకి ఇక్కడ అడ్జస్టబుల్ థ్రెడ్ ఇవ్వడం జరిగింది. సో మనం ఈ థ్రెడ్ ని ఓవరాల్ గా పుల్ చేసుకుంటే కొంచెం 3/4 లెంత్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎస్, ఇక్కడ మనకు కొంచెం 3/4 లెంత్ లో ఉంది. దీన్ని కొంచెం కిందికి అని సైడ్స్ మనం అడ్జస్ట్ చేసుకుంటే వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ లాంగ్ హారం ఆల్సో. మనకు జస్ట్ థ్రెడ్ ఇవ్వడం జరిగింది. థ్రెడ్ వద్దు, నాకు చైన్ గా కావాలి అంటే కూడా ఆ కస్టమైజేషన్ మన దగ్గర పాసిబుల్ గా ఉంటుంది. అండ్ దీని గ్రాస్ అండ్ నెట్ వెయిట్ చూసుకున్నట్టయితే దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 93.960 grams, నెట్ వెయిట్ వచ్చేసి 79.989 grams. అండ్ దిస్ ఇస్ a 22 karat గోల్డ్ పచ్చి లాంగ్ హారం. సో లేట్ చేయకండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఈ డిజైన్ ఓవరాల్ గా ఈ లాంగ్ హారం ఏదైతే ఉందో అందులో మనకి ఎమరాల్డ్ స్టోన్స్ యూజ్ చేయడం జరిగింది అండ్ రూబీ స్టోన్స్ యూజ్ చేయడం జరిగింది. అండ్ అలానే సీజర్డ్ స్టోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. అండ్ సౌత్ సీ పర్ల్స్, కాకపోతే అవి కొంచెం మనకి గోల్డిష్ కలర్ లో, అంటే గోల్డెన్ కలర్ లో, లైట్ గోల్డెన్ కలర్ లో మనకి సౌత్ సీ పర్ల్స్ రావడం జరిగింది టు జస్ట్ ఎన్హాన్స్ ద డిజైన్ అనమాట. సో ఇదంతా కూడా మనకు పచ్చి వర్క్ లో ఉంది కాబట్టి ఆ పచ్చి వర్క్ కి ఇటువంటి పర్ల్స్ పెడితేనే ఇంకా కొంచెం హైలైట్ అవుతుంది. సో దీని డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి ఇదంతా హారం అంతా కూడా జస్ట్ పికాక్ డిజైన్ లో ఉంది. స్టార్టింగ్ మనకి నెక్ లైన్ దగ్గర మాత్రం మనకి 4 సీజర్డ్ స్టోన్స్ తో ఒక బ్యూటిఫుల్ చైన్ రావడం జరిగింది. ఆ చైన్ తర్వాత ఒక సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న పీకాక్ విచ్ ఇస్ టోటలీ ఫిల్డ్ విత్ సీజర్డ్ స్టోన్స్ అండ్ రూబీ స్టోన్స్ అనమాట. దాని తర్వాత నుంచి మనకి ఇంకొక బ్యూటిఫుల్ పోస్టర్ లో ఉన్న పికాక్ కనిపిస్తుంది. ఓవరాల్ టిల్ ద నెక్, అంటే ఓవరాల్ గా హారం ఎడ్జ్ దాకా మనకి ఎక్కడైతే పెండెంట్ ఉందో అక్కడ వరకు కూడా ఒక సేమ్ పోస్టర్ లో ఉన్న పికాక్ కనిపిస్తుంది. ఆ పికాక్ పైన మనకి ఎమరాల్డ్ స్టోన్ రావడం జరిగింది అండ్ పికాక్ ఐ దగ్గర మనకి రూబీ స్టోన్ రావడం జరిగింది. ఓవరాల్ గా కూడా కింద పికాక్ ఫెదర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఫెదర్ ఓవరాల్ లో కూడా మనకి జస్ట్ సీజర్డ్ స్టోన్స్ రావడం జరిగింది. అండ్ ఆల్టర్నేటివ్ గా మనకి ఎమరాల్డ్ స్టోన్స్ అండ్ రూబీ స్టోన్స్ తోటి ఆ డిఫరెన్షియేషన్ అనేది తెలుస్తుంది. జస్ట్ పెండెంట్ డిజైన్ గురించి మనం చూసుకున్నట్టయితే పెండెంట్ డిజైన్ లో మనకి అగైన్ 2 బ్యూటిఫుల్ పికాక్స్ ఉన్నాయి. పికాక్స్ మధ్యలో మనకి రూబీ స్టోన్స్ ఇచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం పైన మనకు ఒక సౌత్ సీ పర్ల్ ఇచ్చారు. సెంటర్ లో చూసినట్టయితే ఇట్స్
ఇట్స్ అ ఫ్లవర్ అన్నమాట. ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లవర్ విచ్ ఈస్ టోటల్లీ ఫిల్డ్ విత్ సీజర్స్ అండ్ ఎమరల్డ్ స్టోన్స్. సైడ్స్ లో కూడా మనకు అలానే ఫ్లవర్స్ వచ్చాయి విచ్ ఆర్ టోటల్లీ ఫిల్డ్ విత్ రూబీ స్టోన్స్. అండ్ కింద చాంద్ బాలి డిజైన్ లో మనకి బ్యూటిఫుల్ గా ఒక క్యూట్ అండ్ సింపుల్ డిజైన్ అన్నమాట. మరి హెవీ లుక్ లో ఏం కాకుండా చాంద్ బాలి డిజైన్ మధ్యలో మనకి లోటస్ కనిపిస్తుంది. లోటస్ సెంటర్ లో మనకి ఎమరల్డ్ స్టోన్ రావడం జరిగింది. అండ్ కింద డ్రాప్లెట్స్ లో మనకి గోల్డెన్ బాల్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్ రావడం జరిగింది. ఓవరాల్ గా చాలా సింపుల్ గా ఉంది, హెవీ లుక్ లో కనిపిస్తుంది. కాకపోతే వెయిట్ ప్రకారం చూసుకున్నా సరే చాలా లైట్ వెయిట్ గా ఉంది. డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంది. సో ఇంత బ్యూటిఫుల్ దానికి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అని మీరు చూడాలనుకుంటున్నారు అనే విషయం నాకు అర్థమైపోయింది. సో ఎస్, మనం ప్రెసెంట్ గా అయితే ఇక్కడ ఒక థ్రెడ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇఫ్ యూ వాంట్ థ్రెడ్, మీరు థ్రెడ్ యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం చైన్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అటువంటి కస్టమైజేషన్ అనేది పాసిబుల్ గా ఉందన్నమాట. అండ్ ఈ బ్యూటిఫుల్ హారం గ్రాస్ అండ్ నెట్ వెయిట్ మనం తెలుసుకుందాము. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 48.690 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 40.408 గ్రామ్స్. దిస్ ఇస్ అ 22 క్యారెట్ గోల్డ్ పచ్చి వర్క్ లాంగ్ హారం. సో ఇంకా లేట్ చేయకండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఇంకొక బ్యూటిఫుల్ పచ్చి లాంగ్ హారం చూస్తున్నాము. ఇది ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ చైన్ మోడల్ లో కనిపిస్తుంది విచ్ ఇస్ మెష్ చైన్ అన్నమాట. ఈ డిజైన్ అంతా మనకి ఏదైతే కనిపిస్తుందో అదంతా మనకి మెష్ చైన్ ఉంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ జిలేబీ డిజైన్ అన్నమాట. ఇక్కడ అంతా కూడా మనకి జంప్ రింగ్స్ అనేవి టుగెదర్ అన్ని గ్యాదర్ చేసి వాటిని ఓవర్లాక్ చేయడం జరిగింది. ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్ లైన్ దగ్గర మాత్రం మనకి జస్ట్ సింగిల్ లైన్ వచ్చింది. అండ్ దాని తర్వాత నుంచి ఎక్కడైతే మనకి చైన్ స్టార్ట్ అవుతుందో అదంతా కూడా మనకి ఓవర్లాక్డ్ అంటే ఓవర్లాప్ లో ఉన్న ఒక మెష్ చైన్ అనేది కనిపిస్తుంది. అండ్ దాని విడ్త్ కూడా కొంచెం పెరిగేది అనమాట. ఐ మీన్ ఇట్స్ అ డిఫరెంట్ డిజైన్. దాని పైన డిజైన్ ని హైలైట్ చేయడానికి మనకి బ్యూటిఫుల్ గా ఇక్కడ పికాక్స్ రావడం జరిగింది అనమాట. సో ఆల్టర్నేటివ్ గా మనకి రూబీ స్టోన్స్ అండ్ ఎమరల్డ్ స్టోన్స్ యూజ్ చేశారు. అండ్ మధ్యలో మాత్రం మనకి ఒక బ్యూటిఫుల్ పికాక్ విచ్ ఈస్ టోటల్లీ ఫిల్డ్ విత్ సీజర్డ్ స్టోన్స్ అనమాట. అండ్ దీని డ్రాప్లెట్స్ లో మనం చూసినట్టయితే ఇక్కడ మామిడి పింద షేప్ లో మనకి మళ్ళీ పికాక్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహాలు కూడా బ్యూటిఫుల్ డ్రాప్ షేప్ లో కనిపిస్తున్నాయి. అండ్ ఆ డ్రాప్ షేప్ కింద మనకి ఎమరల్డ్ స్టోన్స్ అండ్ రూబీ స్టోన్స్ రావడం జరిగింది. దానికి ఒక బంచ్ ఆఫ్ సౌత్ సీ పర్ల్స్ కూడా అటాచ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ డిజైన్ కి ఇక్కడ ఏవైతే మనకి పర్ల్స్ కనిపిస్తున్నాయో లోరియల్ పర్ల్స్, ఇవి మనకి సౌత్ సీ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బంచ్ పెట్టడం వల్ల లుక్ అనేది ఇంకా కొంచెం ఎలిగెంట్ గా కనిపిస్తుంది. మనం పెండెంట్ చూసుకున్నట్టయితే పెండెంట్ లో మనకి లక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుంది అనమాట. సైడ్స్ లో మనకి పికాక్ ఉంది. అండ్ ఓవరాల్ పెండెంట్ అంతా కూడా మనకి రూబీ అండ్ ఎమరల్డ్ స్టోన్స్ తోటి ఫిల్ అయిపోయింది. అండ్ కింద డ్రాప్లెట్స్ అంతా కూడా 2 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పర్ల్స్ అన్నమాట. బంచ్ ఆఫ్ పర్ల్స్ కనిపిస్తున్నాయి, చిన్న సైజ్ లో సౌత్ సీ పర్ల్స్. ఆ బంచ్ ఆఫ్ పర్ల్స్ కింద మనకు ఒక పెద్ద సౌత్ సీ పర్ల్ ఇవ్వడం జరిగింది. దాని కింద గోల్డెన్ బాల్స్ అనేది అటాచ్ చేయడం జరిగింది విచ్ ఆర్ అగైన్ ఇన్ బంచ్. సో దాని వల్ల లుక్ అనేది చాలా హైలైట్ గా కనిపిస్తుంది. సో ఇంత బ్యూటిఫుల్ హారం మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే కనుక ది గ్రాస్ వెయిట్ ఈస్ 54.010 గ్రామ్స్. ది నెట్ వెయిట్ ఈస్ 49.496 గ్రామ్స్. దిస్ ఇస్ అ 22 క్యారెట్ గోల్డ్ లాంగ్ హారం పచ్చి వర్క్ లో. సో లేట్ చేయకండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. Let's go with the next product. Sarvagni Sarvavarade Sarvadushta. ఇంకొక డిఫరెంట్ అండ్ యూనిక్ డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు. వర్క్ పరంగా చూసినా సరే చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. డిజైన్ పరంగానైతే ఇంకా అల్టిమేట్ డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు. బికాస్ మనం ఎప్పుడైనా సరే జిలేబీ డిజైన్ అని డిజైన్స్ లో వింటూ ఉంటాము. సో దిస్ ఈస్ వాట్ ప్రాపర్లీ జిలేబీ డిజైన్ ఈజ్. సో మొత్తం అంటే క్రిస్ క్రాస్ డిజైన్ లో కనిపిస్తుంది అనమాట. మనకు చైన్ అంతా కూడా జిలేబీ డిజైన్ లో వచ్చి ఆ చైన్ ని హైలైట్ చేయడానికి మనకి ఇక్కడ మామిడి పింద షేప్ లో మనకి ఆల్టర్నేటివ్ గా రూబీ అండ్ ఎమరల్డ్ స్టోన్స్ రావడం జరిగింది. ఇక్కడ ఎమరల్డ్ స్టోన్, ఆల్టర్నేటివ్ గా రూబీ స్టోన్, మళ్ళీ ఎమరల్డ్ స్టోన్, రూబీ స్టోన్ అలా రావడం జరిగింది. అండ్ దీనికి మామిడి పింద కార్నర్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్ లో మనకి సౌత్ సీ పర్ల్ రావడం జరిగింది. అండ్ అలానే ఎమరల్డ్ బీట్స్ అనేది రావడం జరిగింది. అంటే మనకు ఓవరాల్ గా ఈ చైన్ అంతా చూసుకున్నట్టయితే ఎమరల్డ్ బీట్స్ ఉన్నాయి, రూబీ స్టోన్స్ ఉన్నాయి, ఎమరల్డ్ స్టోన్స్ ఉన్నాయి, రూబీ బీట్స్ ఉన్నాయి, అండ్ సీజర్డ్ స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి, అండ్ సౌత్ సీ పర్ల్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఒక డిఫరెంట్ డిజైన్. అండ్ ఎక్కడ హైలైట్ చేయాలనో ఆ డిజైన్ అలా హైలైట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద లాకెట్. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. సో ఈ లాకెట్ కింద ఏదైతే మనకి హ్యాంగ్ అవుతుందో దిస్ ఇస్ అ డిటాచబుల్ లాకెట్ అనమాట. సో ఈ లాకెట్ తీసుకొని మనం జస్ట్ హారంగా కూడా వాడొచ్చు. ఈ లాకెట్ మనము మాంగ్టికా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే జడబిల్ల లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఇది. అండ్ చూడడానికి కూడా అంతే హెవీగా కూడా కనిపిస్తుంది. సెంటర్ పార్ట్ లో గనక మనకి
శంఖ చక్ర వెంకటేశ్వర స్వామి రావడం జరిగింది. అండ్ శంఖ చక్ర దగ్గర కూడా మనకి ఓవరాల్ గా సీజర్డ్ స్టోన్స్ తోని ఫిల్ అయిపోయింది. అండ్ మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. అండ్ సెంటర్ లో మనకి వెంకటేశ్వర స్వామి కిరీటం అంతా కూడా మనకి సీజర్డ్ స్టోన్స్. అండ్ కింద ఒక జ్యువెలరీ టైప్, ఒక ఆర్నమెంట్ టైప్ లో మనకి మొత్తం రూబీ స్టోన్స్ రావడం జరిగింది. దాని కింద ఏదైతే డిటాచబుల్ పెండెంట్ ఉందో మనకి మధ్యలో లక్ష్మీదేవి వచ్చారు. అండ్ సైడ్స్ కి కూడా మనకి పికాక్స్ వచ్చాయి. అండ్ డ్రాప్లెట్స్ అంతా కూడా ఎమరాల్డ్ బీడ్స్, మధ్యలో సింగిల్ రూబీ బీట్. అండ్ ఓవరాల్ గా కూడా మనకి బంచ్ ఆఫ్ సౌత్ సీ పర్ల్స్ తోటి యూనిక్ అండ్ డిఫరెంట్ డిజైన్. ఈ డిజైన్ మీరు చూస్తూనే అనిపించచ్చు, బికాస్ జనరలీ మెన్స్ కి బ్రేస్లెట్ అనేది ఈ జిలేబీ డిజైన్ లో కనిపిస్తుంది. సో అంత బ్యూటిఫుల్ అండ్ యూనిక్ డిజైన్ అనమాట. సో యాజ్ ఐ సెడ్, దిస్ ఇస్ అ డిటాచబుల్ పెండెంట్. సో మనకి ఇది 2 ways లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ బ్యూటిఫుల్ హారాన్ని. అండ్ ఈ బ్యూటిఫుల్ హారం మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే కనుక యూ హ్యావ్ టు నో ది హారం. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 70.936 grams. నెట్ వెయిట్ వచ్చేసి 64.505 grams. దిస్ ఇస్ 22 క్యారెట్ గోల్డ్ పచ్చి వర్క్ లాంగ్ హారం. సో ఇప్పుడు దాకా చెప్పిన గ్రాస్ అండ్ నెట్ వెయిట్ మనకి హారంది. సో యాజ్ ఐ సెడ్, దిస్ ఈస్ అ డిటాచబుల్ పెండెంట్ కదా. సో దీని పెండెంట్ కాస్ట్ వచ్చేసి, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ టోటలీ, అంటే 2 కూడా తీసుకోవచ్చు, లేదు నాకు జస్ట్ హారం కావాలంటే కూడా తీసుకోవచ్చు. ది గ్రాస్ వెయిట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ లాకెట్ ఇస్ 16.395 grams. నెట్ వెయిట్ వచ్చేసి 13.160 grams. ఈవెన్ దిస్ ఇస్ అ 22 క్యారెట్ గోల్డ్ పెండెంట్. సో లేట్ చేయకండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. అండ్ ఈ బ్యూటిఫుల్ పచ్చి లాంగ్ హారం మీ సొంతం చేసుకోండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఇంకొక బ్యూటిఫుల్ హారం చూస్తున్నాము పచ్చి వర్క్ లో. సో ఇది చాలా సింపుల్ గా ఉంది, బట్ బ్రైట్ గా ఉంది. ఆ బ్రైట్ ఎందుకు ఉంది అంటే ఆ గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాని వల్ల ఇంకా హైలైటెడ్ కనిపిస్తుంది. సో దీని డీటెయిలింగ్ వస్తే కనుక మనకి స్టార్టింగ్ లో మనకి సీజర్డ్ స్టోన్ తోటి ఒక బ్యూటిఫుల్ చైన్ వచ్చింది. ఆ చైన్ తర్వాత ఒక యూనిక్ డిజైన్, అంటే ఒక ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. అండ్ దీంట్లో మనకి ఆల్టర్నేటివ్ గా సీజర్డ్స్ రావడం జరిగింది. అండ్ బంచ్ ఆఫ్, ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్టర్నేటివ్ గా పికాక్స్. ఓవరాల్ గా ఈ డిజైన్ లో మనకి పికాక్ కనిపిస్తుంది, లక్ష్మీదేవి కనిపిస్తుంది, అండ్ ఫ్లవర్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో స్టార్టింగ్ లో మనకి 2 బ్యూటిఫుల్ పికాక్స్ ఉన్నాయి. ఆ పికాక్స్ అంతా కూడా టోటలీ ఫిల్డ్ విత్ సీజర్డ్ స్టోన్స్. అండ్ ఆల్టర్నేటివ్ గా మనకి రూబీ స్టోన్ అండ్ ఎమరాల్డ్ స్టోన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. దాని కింద ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్. ద ఫ్రేమ్ ఇస్ టోటలీ ఫిల్డ్ విత్ రూబీ స్టోన్స్ అండ్ సీజర్డ్ స్టోన్స్ అనమాట. ఆ ఫ్రేమ్ మధ్యలో మనకి చిన్న సైజ్ లో లక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుంది. అది కూడా చాలా డీటెయిలింగ్ గా, క్లీన్ గా డిజైన్ కనిపిస్తుంది. దాని తర్వాత అంతా కూడా మనకి ఆల్టర్నేటివ్ గా పికాక్స్ రావడం జరిగింది. అండ్ పికాక్స్ లో కింద ఏదైతే బొట్టుమాల డిజైన్ లో ఉందో, సో అక్కడ ఆ పెండెంట్, ఆ సర్కిల్ లో మనకి ఒక ఫ్లవర్ రావడం జరిగింది. దాట్ ఫ్లవర్ ఇస్ టోటల్లీ ఫిల్డ్ విత్ రూబీ స్టోన్స్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్. దాని డ్రాప్లెట్స్ లో, అంటే ఓవరాల్ చైన్ డ్రాప్లెట్స్ అంతా కూడా మనకి ఎమరాల్డ్ బీడ్స్ రావడం జరిగింది. అండ్ రైస్ పర్ల్స్, బంచ్ ఆఫ్ రైస్ పర్ల్స్ కనిపిస్తున్నాయి. దీని ఆల్టర్నేటివ్ లో మనకి బ్యూటిఫుల్ సర్కిల్ లో అగైన్ మనకి లక్ష్మీదేవి రావడం జరిగింది. అది కూడా ఆల్టర్నేటివ్ డిజైన్ అనమాట. మనకి ఒక సైడ్ పికాక్ అండ్ ఫ్లవర్ రావడం జరిగింది, ఇంకొక సైడ్ పికాక్ అండ్ లక్ష్మీదేవి, మళ్ళీ ఆల్టర్నేటివ్ గా పికాక్ అండ్ ఫ్లవర్. దీని ఆల్టర్నేటివ్ లో కూడా మధ్యలో మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట. ఆ డిజైన్ కూడా మనకి సీజర్డ్ స్టోన్స్ కానివ్వండి, రూబీ స్టోన్స్ కానివ్వండి, ఎమరాల్డ్ స్టోన్స్ తోని రావడం జరిగింది. మధ్యలో మనం పెండెంట్ చూసుకున్నట్టయితే మనకి రామ్ పరివార్ ఉందన్నమాట. ఈ పెండెంట్ లో మీకు ఇక్కడ రామ్ పరివార్ కనిపిస్తుంది. ఆ రామ్ పరివార్ మనకి 3D ఫామ్ లో ఉంది. బ్యూటిఫుల్ డిజైన్ అండి, చాలా నీట్ గా డీటెయిలింగ్ అనేది విగ్రహంలో కనిపిస్తుంది. దాని సైడ్స్ లో పీకాక్స్ అండ్ ఫ్లవర్స్ తోటి డిజైన్ అంతా కూడా ఎలివేట్ చేశారు. అంతా కూడా మనకి ఓవరాల్ గా చూసినట్టయితే గ్రీన్ హైలైట్ అవుతుంది, విచ్ ఇస్ ఎమరాల్డ్ బీడ్స్ అన్నమాట. దాని కింద మనకి ఏదైతే హ్యాంగింగ్ పెండెంట్ కనిపిస్తుందో ఆ పెండెంట్ లో మనకి పికాక్స్ వచ్చాయి. పికాక్స్ కింద లక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ. దాని కింద అంతా కూడా, అంటే బార్డర్, ద అవుట్ లైన్ ఆఫ్ దిస్ పెండెంట్ ఈస్ టోటలీ విత్ సీజర్డ్స్, రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ అనమాట. దాని కింద హ్యాంగింగ్ మళ్ళీ మనకి ఎమరాల్డ్ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్ కూడా రావడం జరిగింది. సో దిస్ ఇస్ సో డిఫరెంట్ అండ్ యూనిక్ డిజైన్ అనమాట. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 74.508 grams, నెట్ వెయిట్ వచ్చేసి 58.224 grams. సో లేట్ చేయకండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. దిస్ ఇస్ 22 క్యారెట్ గోల్డ్ పచ్చి లాంగ్ హారం. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. సో చూసారు కదా ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్.
ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే. వీటికి మించిన కలెక్షన్ ఉన్నాయి మన దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో. అండ్ ఎస్, మీరు ఇంట్లోనే హ్యాపీగా కూర్చొని షాప్ చేయడానికి మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. లేదు, స్టోర్ విజిట్ చేసి చూసి మరీ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే వీఆర్ లొకేటెడ్ అట్ విజయవాడ, హైదరాబాద్. మరో కొత్త వీడియోలో మరో కొత్త కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుంటాము. అంటిల్ దెన్, బై బై. ప్లీజ్ విజిట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.